హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి మన దగ్గర చాలా మొక్కలన్నీ చనిపోయి ఉన్నాయి కదా, ఆ మొక్కలన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటా ఉన్నాను. ఈరోజు వీడియో అయితే మీరు స్కిప్ కాకుండా చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఆ వ్లాగ్లో నేను ఏమేమి వర్క్లు చేశాను అనేదన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగు బయట మామూలుగా పనులు అయిపోయినాక టిఫిన్కి అయితే నేను దోసపిండి వేస్తున్నాను కదా. ఎప్పుడు కూడా మేము దోసపిండి వేస్తే 3-4 డేస్ ఉంటుంది కంపల్సరీ. ఈరోజు అందులోనే మా వారికి అయితే వర్క్ లేదు ఈరోజు, అంటే లీవ్ ఇచ్చారు వాళ్ళు. అక్కడ ఏదో పాస్లు పోర్ట్లో వర్క్ కదా, అక్కడ కొంచెం పాస్లు వాటికి సంబంధించిన ఏదో మొత్తానికి ఉంటుంది. ఈరోజైతే వర్క్ లేదు. వేరే ఇక్కడ లోకల్గా ఏదో వాళ్ళ ఆఫీసుకు సంబంధించిందే పని ఉందని చెప్పి ఉండిపోయారనమాట ఇంటి దగ్గర. అంటే వెళ్ళేసి వస్తారు. సరే టిఫిన్ చేసేసేయి, నేను వెళ్ళాలి అని అంటే ఇంకా చెప్తూ ఉంటాను కదా. మేము దోశ పిండి వేసి పెట్టుకుంటే చాలా రకాలు చేసుకోవచ్చు. కారం దోశ వేసుకోవచ్చు, గుడ్డు దోశ వేసుకోవచ్చు. అందులో ఈరోజు మంగళవారం కాబట్టి మేము తింటాము. వీక్లోనే చెప్తూ ఉంటాను కదా, సోమవారం, గురువారం, శనివారం అయితే నేను చెయ్యను. చేస్తే ఏమో మా వారు తింటారు, నేనైతే తినను, అందుకని నేను చెయ్యను. అప్పుడైతే ఇంక ఈరోజు ఎలాగో మంగళవారమే కాబట్టి గుడ్డు దోశ వేసేయమంటే వేసి ఇచ్చాను. ఇంటికి మార్నింగు పాపం మా వారైతే ఎప్పుడో ఉంటారు. ఎప్పుడు డ్యూటీకి అయితే 6:15 కల్లా బయలుదేరేసి వెళ్ళిపోతారు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఎప్పుడు ఉండరు అనమాట మార్నింగు. సరే ఈరోజు ఉన్నారు కదా అనేసి గుడ్డు దోశ అవి పోసి ఇచ్చాను. అది చేశాక మా వారైతే వర్క్ మీద వెళ్ళిపోయారు. ఈ లోపల నేను బుడ్డగాడు ఈ లోపలే ఒకసారి పాపం మా వారైతే బయటకు వదిలేశారు. కొంచెంసేపు ఆడుకొని వచ్చేసింది లోపల. మళ్ళీ కూడా నన్ను అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంది, అది ఎలాగైనా బయటకు వదలమని చెప్పి. దాని చేష్టాలు బాగుంటాయి కదా, మీకు చూపిస్తూ ఉంటాను. అది ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తుందో బయటకు వదలమని చెప్పేసి. నేను కూడా ఏమనుకున్నానంటే గార్డెన్ పని అంతా నాకు చాలా ఉన్నది, దాన్ని బయటకు వదిలితే కానీ ఈ పని అంతా కూడా చేసుకోలేని అనిపించింది. సరే దాని చేష్టాలు కొంచెం చూద్దామని. లోపలికి వస్తా చెప్పు, వస్తా చెప్పు, వస్తా. ఏం చేయాలి, ఏం చేయాలా? ఎక్కితివి ఏం చేయాలా? దిగు దిగు దిగు. ఇప్పుడు దాకా ఆడొచ్చావు, చాలదా? మళ్ళా వదలాలా? మళ్ళీ నిన్ను మళ్ళీ పిలిచినప్పుడు రావాలి, నువ్వు పిలిచినప్పుడు రావాలి. నాన్న నువ్వు అసలు నా మాట వింటున్నావు? అసలు కురవన్నా నా మాట వింటే రోజు వదులుతావు కదా నిన్ను. నా మాట వింటున్నావా? వదిలితే అసలు వస్తున్నావా నువ్వు? నేను వదలను పో పో. చిన్నిగాడమ్మా ఈడు దా. ఏడే ఆడుకో, ఏడే 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 ఇక్కడే 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 ఆడుకోవాలా. ఎటుపోయినాయి అవన్నీ? ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇవన్నీ తీసేసి ఇక్కడంతా కొంచెం ఎరువేసి కలిపేసి ఇక్కడ నాటేయాలి. ఇవన్నీ తీద్దాం అనుకుంటున్నా. ఇంకా మెయిన్ అయితే పనులు ఇదే అనమాట. ఇవన్నీ తీసేసాను. భలే పని పడిందండి. మా వారు కూడా లేరు హెల్ప్కి. సరే నేనే మా వారు వచ్చే లోపల ఇవన్నీ చేసేసి ఆ నర్సరీ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ పెట్టేద్దాము సర్ప్రైజ్గా అనిపించింది నాకైతే. తర్వాత వంట చేసుకుందామని వంట జోలికి వెళ్ళకుండా ఫస్ట్ ఇది ఇక్కడ మట్టి చూడండి. అక్కడ అప్పుడప్పుడు మాకు ఏదైనా కుండీలు బుడ్డగాడు లోడేసి అలాగ ఉంటుంది కదా, మట్టి అంతా అక్కడక్కడ పెట్టున్నాను. నేనేమనుకున్నానంటే ముందు పైన మేము కట్టించిన అత్తొట్టిలా కట్టించాం కదా, ఒక 2 అంగుళాల వరకు మట్టి పైదంతా తీసేసి ఎరువు కూడా వేసి బాగా కలిపేయాలా అనుకున్నాము. ఈ మొక్కలు బతికున్నాయి కదా, ఇవి మొన్న మా వారు ఒక రోజా మొక్క తెచ్చారు. ఈ మొక్కల ముదుళ్ళలో కొంచెం తవ్వాను, ఎరువు కూడా వేసి తవ్వాను అనమాట. వీటికి ఇదంతా కదిలిస్తే
కొంచెం ఆక్సిజన్ బాగా అందుద్ది వేర్లకి అంటారు. ఇంకా అది అయిపోయి నాకేం చేశానంటే ఈ మిగతా సైడ్ అంతా పైన మట్టి అంతా జరిపేశాను, కిందకి తీసేసాను. కావాలంటే ఖాళీ కుండీలు మనకాడ చాలా ఉన్నాయి, వాటిలో ఎత్తి పెట్టేసుకోవచ్చులే అని చెప్పి ఇక్కడి నుంచి అయితే అంత సదరంగా పెట్టేసి మళ్ళీ ఎరువు వేసేసి మొత్తం తవ్వి పెట్టాను అనమాట. తవ్వి మళ్ళీ నేను మొక్కలు పెట్టేదైతే వీడియో తీయలేదు. భలే గాలి వస్తున్నదండి, భయంకరంగా గాలి వస్తున్నది. స్టాండ్కి పెడితే కూడా 2 సార్లు పడిపోయింది. ఎలాగో పట్టుకున్నాను, ముందే నా ఫోన్ పగిలిపోయి ఉన్నది. అందుకని చెప్పేసి నేను పెట్టలేదు. మా వారన్నా ఉండుంటే తీసుండేవారు. ఇలాగ ఈ మట్టినంతా అంటే సదర పెట్టేసి ఫస్ట్ పైన ఒక లేయర్ మట్టి అంతా తీసేసాను అనమాట. తీసేసి ఎరువేసి బాగా తవ్వి పెట్టేసాము. ఆ తర్వాత మనం తెచ్చాం కదా నర్సరీ మొక్కలని, ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నీ నాటి పెట్టేశాను. మా వారు వచ్చే లోపలే ఈ పని చేసేసాను. మా వారైతే భలే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాగే ఉంటే మొక్కలు చాలా బాగుంటుంది కదా అంటే మళ్ళీ మేము ఇవన్నీ అడ్డం పెడతాం. ఎందుకు, బుడ్డగాడు మొత్తం లోడేస్తాడు. మా డాగ్ ఉంది కదా, మొత్తం లోడేసి ఏర్లతోటే మొత్తం పీకేస్తాడు అనమాట. ఈ రోజా చెట్టు మొన్న మా వారు తెచ్చారు. ఇది చెప్పాను కదా, ఆ కింద ఉండేది వచ్చేసి జాజిమల్లి చెట్టు, బుషి వెరైటీ అంటాం, అంటే చుగురుగా చెట్టు వస్తుంది తీగ కాకుండా, అదొకటి. ఇది వచ్చేసి రెడ్ రోజ్ అనమాట, రెడ్ గులాబీ. ఇది చూసారు కదా సెంటు జాజుల్లో ఎర్ర సెంటు జాజులు. ఇది మామూలుగా గుండు మల్లి లాగా ముద్ద మల్లి చెట్టే వస్తుంది. ఇది కూడా తీగ రాదు, చెట్టే వస్తుంది. ఒక మొగ్గే ఉండింది. ఇదైతే తెల్ల గులాబీ కూడా అంతకుముందు తెచ్చున్నాం, అవన్నీ చనిపోయాయి. కాగడాలలో కూడా ఇది వెరైటీగా ఉన్నదండి, ఎర్ర కాగడాలు. నేను చూడలేదు ఇప్పుడు. అవి పూస్తే తెల్లగా వస్తాయంట ఎర్ర కాగడాలు. ఇంకా ఇవన్నీ అంతకుముందు మళ్ళీ చెట్లు ఉన్నాయి కదా, ఇవైతే ఎక్కువ పూలు కూడా వీయడం లేదు, అందుకని ఆ మూలే ఉన్నవి. ఇవన్నీ వేసి పెట్టేసి అలాగా వదిలేసాను. అదిగో మిగిలిన మట్టి అంతా కింద పోగేసాను చూడండి. అవన్నీ కొన్ని మన కాడ బకెట్లు ట్రేలు ఉన్నాయి కదా, వాటికి ఎత్తి పెట్టేద్దాంలే. ఇక్కడ వర్క్ చేసేసరికి నాకు వెన్నుపూస అయితే భయంకరంగా నొప్పి వచ్చేసింది, బ్యాక్ పెయిన్. అలాగా చేసేసరికి నా పని అయిపోయింది. మా వారు వచ్చి చూసి భలే హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆ కుండీలన్నీ నేను సర్దుతాలే ఈవినింగ్ అని చెప్పారు. నాకు ఇంకా కిచెన్లో అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఉల్లిపాయలన్నీ తరిగిస్తున్నారు. నేను అవన్నీ చేసేసానని చెప్పి సరేలే నేను ఇవి తరిగిచ్చేస్తాను, వంట చేసేదానికి హెల్ప్ చేస్తానని చెప్పేసి బాగా ఉల్లిపాయలు మాత్రము భలే కట్ చేసేస్తారండి మా వారు. ఎప్పుడు కూడా, ఇప్పుడనే కాదు మా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఉల్లిపాయలు కటింగ్ చేయాలంటే నువ్వు లేయు నేను కట్ చేసి ఇస్తాను అని చెప్పేవాడు. అతని ఇంటికాడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ హెల్ప్ మాత్రం బాగా చేస్తాడు. అలాగైతే చేస్తే ఏం చేశానంటే కోడిగుడ్లు ఉడకబెట్టి ఎగ్గు వెల్లుల్లి కారం అని నేను ఎక్కడో యూట్యూబ్లో చూశాను రెసిపీలు. మళ్ళీ నేను మర్చిపోతానేమో, అది సరిగా కుదరదేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూశాను. మా వారు ఇవన్నీ కట్ చేసే లోపల ఒకసారి వీడియో యూట్యూబ్లో చూసి చేశాను. చాలా సూపర్గా కుదిరింది. నాకైతే భలే కమ్మంగా అనిపించింది. కాకపోతే వేడి చేస్తుంది, కారం ఎక్కువ కదా కడుపులోనే. అది తిన్నాకైతే భయంకరంగా ఏమంటాము వేడి ఎక్కువ చేస్తుంది, పొట్టలో నొప్పి అయితే వస్తుంది. చూడండి, ఇది వెల్లుల్లి కారము. దీంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసి అలాగ మిక్సీ పట్టేసాను. దాంట్లో ఇంకేమీ లేదు, అన్నీ పచ్చివే, వేపకుండానే పచ్చివే వేసేసాను. మనం మామూలుగా తాలింపులోనే పోపులు వేసుకుంటాం కదా, పోపుల్లోనే కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి వేపేసుకోవాలి. బాగా వేపాక ఈ వెల్లుల్లి కారం కూడా ఆ ఉల్లిపాయలకు పట్టేటట్టు వేపుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ ఏం చేశానంటే నూనెకి బదులు నెయ్యి వేసాను. మన ఇంట్లో మొన్న నెయ్యి వేసాను కదా ఫ్రెష్గా, ఆ నెయ్యి వేసి చేశాను. అసలు నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే సూపర్గా, అన్నంలో కూడా మనం కలుపుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉండింది, భలే అనిపించింది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. నా దాంట్లో నేను చేసినట్టు లేకపోయినా వీడియోల్లో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుందేమో, నేను చెప్పేది అర్థమవుతుందో మరి లేదో కానీ ఉన్నది చాలా బాగుంది. ఈ కూర మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు అని కూడా నేను కూడా వీడియోలో చూస్తే తెలుసుకున్నాను. ఈ వెల్లుల్లి కారం అయితే ఆ ఉల్లిపాయలు పట్టేటట్టు బాగా వేపాలి, బయటకు నూనె వచ్చేటట్టు, లేకపోతే అది ఒక పచ్చివాసనలాగా వస్తుంది, లేకపోతే బాగుండదు అన్నమాట. భలే బాగా అనిపించింది. తర్వాత అయితే ఇలాగ వేపాక
మన కాడ ఎగ్స్ ఉంటాయి కదా, నేను ఉడకబెట్టాను. వాటిని ఒక్కొక్క ఎగ్ని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, 2 ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఎగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఘాట్లు పెట్టి వేసుకున్నా బాగుంటుంది. కానీ అలాగ ఎగ్ లాగా వేసుకునే కంటే కనీసం 2 ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే ఈ కారము ఉప్పు అంతా కూడా ఈ ఎగ్స్కి బాగా పట్టుద్ది అనమాట. అందుకని నేను నాకు ఇలాగ అనిపించింది, ఇలాగ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే చాలా సూపర్గా ఉండిందనమాట. ఇదైతే ఈవినింగ్ పాయసం చేశాను, చెప్పాను కదా. ఈ కారము ఇది తిని కడుపు అయితే బాగా పాడైపోయింది. అందులోనే మా వారు ఏమిటి ఇంట్లో ఎప్పటి నుంచో సగ్గుబియ్యం ఉన్నాయి, సేమియా కూడా ఉండింది. నెయ్యి కాసావు కదా, నువ్వు ఇప్పుడు అసలు పాయసం నేను చేయనండి, నాకు చేత కాదు అసలు పాయసం, నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి పాయసం చేసి ఉడికేటప్పుడే నేను పాలు పోసాను, అందులోనే పాలు అందులో ఇరిగిపోయాయి. అప్పటి నుంచి అదొక ఇదిలాగా అనమాట. నేనైతే చేయను. కాకపోతే ఈరోజు బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చేశాను, కుదిరింది బాగా. మా వారేమంటే ఈ లోపల నేను ఆ పాయసం అవి చేసే లోపల ఈ కుండీలన్నీ శుభ్రంగా సర్దేశారు చూడండి అంతా. అంటే ఇవి సర్దబడలేదు, కిందైనా లేదా మిద్ది మీద కన్నా పెట్టేసేవాళ్ళము. అసలు మేమేందంటే ఈ కుండీల పైన అన్ని వెజిటేబుల్స్ అన్నీ పైన వేసుకుందాము అనుకున్నాము. కానీ మా బుడ్డగాడు ఏమి ఉంచడనమాట, మొత్తం లోడేస్తుంది, మొక్కలన్నిటిని లోడేస్తుంది. అందుకని దానికి సేఫ్టీ కోసం పెట్టాము. దీనికి కూడా ఒక చిన్న మెష్ లాగా వేయాలనుకుంటున్నాము. ఆ మెష్ తెచ్చి వేసినప్పుడు మాత్రం నేను ఈ కుండీలన్నీ పైన పెట్టేసుకుంటాను, మిద్ది పైన. టెర్రస్ గార్డెన్ ముందు మెయిన్ చేయాలని నాకు ఇష్టం అన్నమాట. ఆ తర్వాత వెళ్ళి పూలు అవన్నీ కోసుకొచ్చాను. మొత్తం ఈరోజు కస్తూరి పూలు అయితే దండిగా కాసాయి. మందారం పూలు కూడా ప్రతి ఒక్క పటానికి వచ్చాయి. అన్నీ 8 మందారాలు 7 మందారాలు పూసాయి అన్నమాట. మందారాలు అన్నీ వేసి ఇంకా ఈ వర్క్ అంతా చేసినాక ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా, స్నానం చేసి పూలు కోసేసి దేవుడికి పూజ అయితే చేసేసాము. ఇంకా కిచెన్లో కూడా మార్నింగ్ నుంచి వంటలు అవి ఇవి చేసి అన్ని సామాన్లు కూడా ఎక్కువ చూడండి తబ్బు నిండా వచ్చేసాయి. తోవేసి కిచెన్ అయితే అలాగా సర్దేశాను. మొత్తానికి ఈరోజు అయితే ఫుల్ వ్లాగ్ పెట్టానండి. చాలా రోజుల తర్వాత సింపుల్గా పెట్టకుండా కొంచెం ఈ ఫోన్ని కొంచెం రిస్క్ పెట్టే చేశాను. చాలా కష్టంగా ఉంది నా ఫోన్తో వీడియోస్ చేయాలంటే. ఇదండి ఈ వీడియో కానీ మీకే మాత్రం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.